ఆ మాజీ మంత్రి అరెస్టుతో ఆయన కుమార్తె రంగంలోకి దిగారు. కూటమి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. మాటల్లో తండ్రికి తగ్గ తనయ్యగా పేరు తెచ్చుకున్నారు. ఆమె దూకుడు చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో లేడీ ఫైర్ బ్రాండ్ దొరికిందని అంతా అనుకున్నారు. ఫ్యాన్ పార్టీలో ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంటుందని కూడా అంచనా వేశారు. ఇలాంటి వారే కదా ఇప్పుడు పార్టీకి కావాల్సింది అని కూడా భావించారు. అయితే ఆ మాజీ మంత్రి బెయిల్పై బయటకు వచ్చాక మళ్ళీ ఆ లేడీ ఫైర్ బ్రాండ్ కనిపించలేదు. తన వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. ఆమె ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆమెకు రాజకీయాలంటే ఇష్టం లేదా? ఇంతకు సైలెంట్ అయ్యారా? సైలెంట్ చేశారా? అసలు అలా వచ్చి ఇలా రాజకీయంగా హైలైట్ అయ్యి మళ్ళీ కామైన మాజీ మంత్రి కుమార్తె ఎవరు? లెట్స్ వాచ్. రాజకీయాల్లో అతి కొద్ది సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన వారిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మౌనిక ఒకరు. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేకపోయినా మౌనిక ఇటీవల రాజకీయంగా బాగా పాపులర్ అయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుతో ఒక్కసారిగా పొలిటికల్ స్క్రీన్ పైకి దూసుకొచ్చారు మౌనిక. తన తండ్రి అరెస్టు, టీడీపీ క్యాడర్ తమ ఇంటిపై దాడి చేయడంపై గట్టిగా గళం వినిపించడం ద్వారా అంబటి మౌనిక రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్ర రాజకీయాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుకి మంచి మాటకారిగా పేరుంది. మౌనిక సైతం రాంబాబు లాగానే వాక్చాతుర్యం, పొలిటికల్ డైలాగులతో అధికార పార్టీ నేతలకు గట్టిగా కౌంటర్లు ఇచ్చి పడేశారు. దీంతో కొద్ది రోజుల పాటు అటు వైసీపీ వర్గాలతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ మౌనిక పేరు విస్తృతంగా వినిపించింది. ఇక మౌనిక అంబటి వారసురాలిగా రాజకీయ రంగ ప్రవేశం ఖాయమని వైసీపీ వర్గాలు భావించాయి. కానీ ఇటీవలి కాలంలో మౌనిక సైలెంట్ అయ్యారు. దీంతో ఆమె మౌనం వెనుక కారణాలు ఏమిటని ఆరా తీస్తున్నాయి వైసీపీ వర్గాలు. నిన్న మొన్నటి వరకు కూటమి ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడిన ఆమె ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ గా మారడం వెనుక రీజన్ ఏంటి అనే చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించిన సంగతి కూడా తెలిసిందే. అంబటి అరెస్టు, ఇంటిపై దాడి నేపథ్యంలో అంబటి కుమార్తె మౌనిక బయటకొచ్చారు. ఒక ప్రెస్ మీట్ తో రాష్ట్ర రాజకీయాల్లో హైలైట్ అయ్యారు. తమ నివాసంపై టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా దాడి చేశారో ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. అంతేకాదు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇలా ఒక్కొక్కరికి తనదైన పద్ధతిలో కౌంటర్ ఇచ్చి వైసీపీ శ్రేణుల దృష్టిని ఆకర్షించారు. అంబటి నివాసంపై దాడి, అరెస్టు తర్వాత కుటుంబ సభ్యులంతా బయటపడుతున్న సమయంలో మీడియా ముందుకొచ్చిన అంబటి మౌనిక ధైర్యంగా అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చిన తీరు వైసీపీ శ్రేణులను ఆకట్టుకుంది. అంబటి మౌనిక స్వతహాగా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఎప్పుడూ రాజకీయాల వైపు చూడలేదు. అలాగే అంబటి రాంబాబు కూడా ఇంతవరకు తన రాజకీయ వారసుల గురించి ఎప్పుడూ ఎక్కడ ప్రస్తావన కూడా చేయలేదు. అయితే తాజాగా జరిగిన పరిణామాలు, వాటిపై మౌనిక రియాక్ట్ అయిన తీరు చూసిన తర్వాత మౌనికనే అంబటి రాజకీయ వారసురాలు అనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా జరిగింది. మౌనిక దూకుడు చూసిన తర్వాత వైసీపీకి మరో లేడీ ఫైర్ బ్రాండ్ దొరికినట్లే అని చెప్పుకొచ్చాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు. వైసీపీ మహిళా నేతల్లో రోజా ఒక్కరే ఇంతకాలం ఫైర్ బ్రాండ్ అంటూ పేరు తెచ్చుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజా లాంటి వాళ్ళు ఆచితూచి మాట్లాడుతున్నారు. అంబటి మౌనిక స్పీడ్ చూసిన తర్వాత ఆమె పొలిటికల్ ఎంట్రీ గ్యారంటీ అనే చర్చ ఫ్యాన్ పార్టీ నేతల్లో జరిగింది. కాపు సామాజిక వర్గం నుంచి గట్టిగా వాయిస్ వినిపించే మహిళా నేతలు చాలా తక్కువగా ఉన్నారు ఫ్యాన్ పార్టీలో. వంగ గీత వంటి నేతలున్న మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేతిలో ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. దీంతో మౌనిక రాజకీయంగా యాక్టివ్ అయితే ఆమెకి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలన్న యోచనలో పార్టీ పెద్దలు కూడా ఉన్నారన్న ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల నాటికి అంబటి లాంటి సీనియర్ నేతలకు పార్టీలు కీలక బాధ్యతలు అప్పగించి యువ నేతలకు టికెట్ ఇవ్వాలని జగన్ కూడా భావిస్తున్నారనే టాక్ నడిచింది. అంబటి మౌనిక రాజకీయ ఎంట్రీకి రెడీ అంటే ఆమెకి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఇదంతా ప్రచారంగానే మిగిలిపోయింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్పై బయటకొచ్చారు. అంబటి తనను వేధించిన పోలీసులతో పాటు తనపై అక్రమ కేసులు పెట్టిన వారిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. అలాగే తాను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన పార్టీ నేతల్ని స్వయంగా కలిసి వారికి కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే అంబటి బెయిల్పై విడుదలైన తర్వాత ఆయన కుమార్తె మళ్లీ రాజకీయంగా ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన కనీస స్పందన కూడా లేదు. నిన్న మొన్నటి వరకు పార్టీకి మౌనిక ఫైర్ బ్రాండ్ అవుతారనుకుంటే సైలెంట్ అయ్యారేంటి అని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గతంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అంబటిలాగానే జైలుకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన కుమార్తె కాకాని పూజిత తండ్రి పక్షాన నిలబడి క్యాడర్ కి అండగా నిలిచింది. దీంతో పూజిత పేరు కూడా పార్టీలో గట్టిగానే వినిపించింది. కాకాని బెయిల్పై విడుదలైన తర్వాత కూడా పూజిత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పూజిత వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరో సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె సైతం తండ్రికి రాజకీయంగా మద్దతుగా పనిచేస్తున్నారు. అయితే అంబటి మౌనికకు వైసీపీలో ప్రస్తుతం ఎలాంటి పదవి లేదు. అందుకే ఆమె ప్రస్తుతం సైలెంట్ అయ్యారనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజంగా మౌనికకు పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఉంటే ఆమెకి పార్టీలో పదవి రాకపోవడం అనే సమస్య ఉండదనేది పార్టీ నేతలు వినిపిస్తున్న టాక్. మౌనికకు రాజకీయాలంటే ఇష్టం లేకపోయినా ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్న నేపథ్యంలో కొంతకాలం తర్వాత రాజకీయంగా యాక్టివ్ అవ్వచ్చు అనే ఆలోచనైనా ఉండొచ్చని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. అవన్నీ కాదు అంటే తెర వెనుక ఫ్యామిలీ పాలిటిక్స్ ఏమైనా ఉన్నాయేమో అనేది రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు.